ఇక కనుకనేవి కేశిరామయ్య 10 ఏళ్ల కాలంలో అన్నదాతలు నీ దండం పెట్టి 6 పువ్వులు 3 కాయలుగా వర్దిల్లి పచ్చగా పసరిల్లితే కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక రైతన్నల బతుకు వన్య తప్పి చిన్నవైపాయే అన్నవో రామచంద్ర అని అఘోరిస్తున్నారు ఆగం పక్షులు అవుతున్నారు అని కేటీ రాములు బొబ్బలు పెడుతుండే ఇలా సోమాజ్ ప్రెస్ క్లబ్ లో ఏం చెప్తావు ఆయనకు? అరే నువ్వు అన్నావు చూడు, అది వాడిని ఏడుస్తున్నాడు. వాడు వానితో మాట్లాడా కేటీ రామారావు బచ్చగాడు వానితో మాట్లాడేది ఏంది? నువ్వు చెప్పే ఏడుపు కూర్పంతా కూడా వాడిని చెప్పు. బైరూపుల మాటలు బట్టబాజీ వేషాలు వేసుకుంటూ మాట్లాడు. అంతే అంటవా? అంతే కదా. ఇక మరి అన్న ఒక్క మాట లాస్ట్ ఒక మాట లేపిన సారు జరుగు ఏది ఇందిరమ్మ ఇండ్లు ఏదో కథ కాంగ్రెస్ కోజాలకి అందుతున్నాయి అని అంటున్నారు. మరి ఇది పుకారా అసలు ఏం చెప్తావు? బట్టబాజ్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా అడుగు. సోనియమ్మ భిక్షతోటి అధికారానికి వచ్చి వాడి జీవితంలో అమెరికాలో అంట్లు దూముకుంటుంటుండే, లేకపోతే ఇక్కడ మంత్రి కూడా కాకపోతుండే. వాళ్ళయ్య పాత రీల్ తీసుకో, నీ ఛానల్లో నేను ఫోటో పంపిస్తా. కేటీ రామారావు భార్య పిల్లలు చెల్లెలు వాడి బావ పిల్లలు తండ్రి తల్లి ఇంకొక బావ పిల్లలు భార్య భర్త వచ్చి సాష్టాంగ నమస్కారం సోనియా గాంధీ ఎందుకు పెట్టొచ్చారో ఒకసారి అడుగు. ఈ 10 ఏళ్ళు రాకముందు అధికారం రాకముందు 2010లో కేటీ రామారావు ఆస్తి ఎంత? తెలంగాణకు ప్రాణాలు అర్పించిన అమరులకు 10 సంవత్సరాల కాలంలో ఈ బట్టబాజ్ పార్టీ తెలంగాణ పదాన్ని తీసేసిన బీఆర్ఎస్ పార్టీ అమరుల కుటుంబాలకు ఎంత ఇచ్చిందో లెక్క చెప్పమను. వాటితో నేను వచ్చి మాట్లాడుతాను. ఆయన ఏమంటుండే నేను నేను సవాలుకు చర్చకు వస్తే ముఖ్యమంత్రి తప్పించుకోకపోయి ఢిల్లీకి అంటుండు. నువ్వు ఫామ్ హౌస్కి వెళ్ళి లేక యశోద హాస్పిటల్కి పో. ఆ 10 ఏళ్ళు దోసుకున్న వాళ్ళు అయ్యి ఉన్నాడు కదా, వాళ్ళ అయ్యని పట్టుకరా. అప్పుడు వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చి మాట్లాడతారు. మరి కవితమ్మ సంగతి రైలు కట్టమంటుందట 42% రిజర్వేషన్లు. కవితమ్మ మాట్లాడేది నేను సారా దాగా నేను గౌడ్లోనే కానీ సారా దాగాను సారా కుంభకోణాలు చేయ. సారా దాగిందో తాగిపిచ్చిందో ముందు ఆ సారా కుంభకోణం ఢిల్లీకి వెళ్ళి బయటకు వచ్చినాక కవితమ్మ గురించి అప్పుడు మాట్లాడు. చూసిన మదియాసి కావడన్నా ఏ రకంగా ఆంబయం వెళ్ళబోసుకుంటాం. మొత్తానికి అయితే మరి అక్కడ అది సోమాజ్ ప్రెస్ క్లబ్ అది బొబ్బలు పెడుతుంది. ఇక మరి ఇక ఉన్న దొంగతనం అది బయటకు వస్తట్టుంది. ఇక రాంగ పోంగ ఏమవుతుందో ఏం కథ కానీ ఈ రకంగా గాంధీ భవన్ మరి మదియాసి ఇట్లా ఆంబయం వెళ్ళబోసుకుంటుండు. ఇంకా కూడా కలుస్తా కోజాగల ఏం చెప్తే చూద్దాం. ఈ ఎర్ర మట్టి